దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్య అంశము చెరసాలలో ఆశీర్వాదము. వాక్య భాగము ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనము. దేవుని వాక్యాన్ని చదువుతుండగా మీరందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాము. యెహోవా అతనికి తోడే ఉండను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలోనికి కొన్ని సమయాలు వస్తాయి. అవి చీకటి గోడల లాంటివిగా ఉండొచ్చు, చీకటి గదిలాగా ఉండొచ్చు, అవి ఓటమి వలె ఉండొచ్చు, ఒంటరితనం, నిరాశ వలె, అవమానకరమైన సందర్భాలు, నిరుత్సాహపరిచే సందర్భాలు, కించపరిచే సందర్భాలు మనకి రావచ్చు. అవన్నీ మనకి ఒక జైలు వలె, చెరసాల వలె, నాకే ఎందుకు రావాలి, ఎవరికీ లేవు కదా అని నీకు అనిపించవచ్చు. ఇవన్నీ చీకటి కోణాల లాంటివి. ఇవి మన జీవితంలో ఒక భాగముగా కొన్ని రోజులు, కొన్ని సమయాలు కూడా ఉండొచ్చు. ఒంటరిగా, నిరుత్సాహంతో, దుఃఖముతో ఆలోచిస్తూ నేను ఎందుకు బ్రతకాలి అనే స్థితిలోకి కూడా నీవు కొన్ని సందర్భాల్లో వెళ్ళే సమయాలు ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అలాంటి స్థితి ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడే ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోసేపు మరి చెయ్యని నేరానికి జైల్లో ఉండవలసిన సందర్భం వచ్చింది. మరి అతడు చెయ్యని నేరానికి జైలు అనుభవిస్తున్నాడు కదా. మరి అతని హృదయం ఏ విధంగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. చేయని నేరానికి జైల్లో వెళ్ళినట్లయితే నీ మనసు ఎలా ఉంటుంది, నీ హృదయం ఎలా ఉంటుంది? మరి యోసేపు హృదయం ఎలా ఉంది? తనలోనికి మూడు గుణాలు రానివ్వకుండా చూసుకున్నాడు. మొదటి గుణం పిరికితనం రానివ్వలే. రెండవది దేవుణ్ణి దూషించే మాటలు తన నోటికి రానివ్వలే. మూడవది దేనికి భయపడకుండా ఉన్నాడు. భయపడాలని అనుకోవడం లేదు. ఈ మూడు తన హృదయంలో బలముగా ఉన్నాయి. మరి దేవుడు ఈ జైలు జీవితాన్ని ఆశీర్వదకరంగా ఎలా మార్చాడు అంటే, ఈ జైల్లో ఉన్న యోసేపుకు దేవుడు తోడే ఉన్నాడు, మొదటి కారణం. రెండవ కారణం, ఈ జైలు యొక్క అధికారి హృదయాన్ని దేవుడు కనికర హృదయముగా మార్చాడు, అది రెండవ కారణం. మూడు, యోసేపు చేస్తున్న ప్రతి పనిని అందరి ముందు, జైలు అధికారి ముందు, జైల్లో ఉన్న ఖైదీల ముందు, అందరి ముందు యోసేపు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సఫలీకృతం చేశాడు. ఈ విధముగా యోసేపు జైల్లో ఉన్నప్పటికీ జైలే దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మార్చబడింది. ఆమేన్. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు జైల్లో ఉన్నావు అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నాను, చీకటిలో ఉన్నాను, నా చుట్టూ గోడలే ఉన్నవి, నా చుట్టూ మనుషులు లేరు, ఉన్న మనుషులు కూడా నాకు విరోధముగా ఉన్నారు, నేను నిరాశలో ఉన్నాను అని చింతిస్తూ ఆలోచిస్తూ నిరుత్సాహ స్థితిలో ఉన్నావా? అయితే దేవునికి తోడుగా ఉండి అక్కడే నిన్ను దేవుడు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా దేవుడు నిన్ను మార్చగలడు. ఆ జైలు లాంటి గోడలను కనికర గోడలుగా దేవుడు మారుస్తాడు. కనికరమ గల దీవెనకరమైన, ఆశీర్వదకరంగా దేవుడు మార్చేస్తాడు. మరి యోసేపు దేవుని దీవెనలు పొందుకోవడానికి గల కారణాలు ఏంటి? మొదటి కారణం, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీలో ఉండవలసిన మొదటి గుణం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవ గుణం, యోసేపు పాపానికి దూరంగా ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి, ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, చెడు బానిసత్వానికి దూరంగా ఉండాలి, చెడు సహవాసానికి దూరంగా ఉండాలి, చెడ్డ ఆలోచనలకు దూరంగా ఉండాలి. చెడుకు దూరంగా ఉంటే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, నీతో ఉంటాడు. ఇది రెండవ కారణం. మూడవ కారణము, తనలో అపారమైన విశ్వాసము, నమ్మకము. మా దేవుడు ఈ చెరసాలలో కూడా మాకు ఆనందాన్ని ఇస్తాడు అనే నమ్మకం. ఆమేన్. ప్రియ సహోదరి,
మరి నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? ఆ విధముగా ప్రియ సహోదరి, నీ హృదయములో అపారమైన విశ్వాసం, నమ్మకం ఉందా? దేవుడు నీకు తోడే ఉండాలని కోరుకుంటున్నావా? ఈ చెరసాలలో, ఈ చీకటి గదులు, ఈ ఒంటరితనములు, ఈ అపాయకరమైన పరిస్థితుల్లో ఆ దేవుడు నీకు ఈ అపాయకరమైన పరిస్థితిని సంతోషంగా, దీవెనకరంగా మార్చాలని ఆశిస్తున్నావా? అయితే ఈ 3 గుణాలు నీలో ఉండాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, యథార్థమైన భక్తితో ఉండు. రెండవది, నీవు పాపానికి దూరంగా ఉండు, వ్యసనాలకు దూరంగా ఉండు. మూడవది, దేవుని అపారమైన విశ్వాసము, నీవు నమ్మకం కలిగి ఉండు. దేవుడు ఏసేపునకు తోడే ఉన్నట్లుగా నీ ఒంటరి జీవితంలో, నీ సరసర లాంటి జీవితంలో, నీ చీకటి జీవితంలో నాకెవరూ లేరు అనుకుంటున్న నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నా పని అయిపోయింది అని చింతిస్తూ, దిక్కుస్తూ, ఆలోచిస్తున్న నీకు నీ పని అయిపోలేదు, నీ పని ప్రారంభమైంది, ఇప్పుడే ప్రారంభమైంది. నీ పని కొనసాగిస్తావు, నీకు విజయం ఉంది, నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేవాడు ఒకడే ఉన్నాడు, ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు, ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అయితే ఆయన యందు నువ్వు ఉండవలసిన మార్గంలో నీవు ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరు, మరి ఏసేపునకు ఆశీర్వకరంగా ఉన్న జైలు మరి నీకు నాకు దీవెనకరంగా, ఆశీర్వకరంగా ఉండాలంటే దేవుని మార్గంలో మనం ఉంటూ ఆయన విశ్వాసం కలిగి ఉంటూ ముందుకి కొనసాగాలి. అలాగూ దేవుడు ప్రతి పరిస్థితిని, జైలు వలె ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చివేయునుగాక. చీకటి గదిలా ఉన్న పరిస్థితిని దేవుడు మార్చివేయునుగాక. జైలు వంటి స్థితిని దేవుడు ఆశ్చర్యకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడారు ప్రభా. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యము మాకు అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.